దేవుని ప్రియమైన బిడ్డారా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు రక్షణ ఎలా పొందగలం అనేక విషయాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ప్రభువా మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. మీడియా ద్వారా ఈ వాక్యాన్ని అందరూ ఆలకిస్తున్నారు, వారందరినీ మీ స్వాధీనపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరిపైకి నాయన మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించమని, మీ స్వాధీనపరచుకొనమని, బిడ్డలు రక్షణ పొందుకొనుటకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఒక భాగంలో మొదటి భాగంలో రక్షణ ఎందుకు పొందాలి అనేక విషయాలు మనం చూసాం. ఈ రెండో భాగంలో రక్షణ ఎలా పొందాలి అనేక విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అపొస్తలుల కార్యాలు 4:12 ఒక నామాన్ని దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు రక్షించబడడానికి, ఆ నామమందు విశ్వాసముంచి అందరూ రక్షించబడడానికి ఒక నామాన్ని దేవుడు, ఒక పేరును ఏర్పాటు చేశాడు. అదే యేసు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు. యేసు క్రీస్తు అనే ఈ నామము వలననే రక్షణ. భూమి మీద మనుషులకు, ప్రతి మనిషికి 1, 2, 3, 4 నామాలు ఉంటాయి. నామాలంటే పేర్లు. చెట్లకు పేర్లు ఉంటాయి, ఆకాశ పక్షులకు పేర్లు ఉంటాయి, భూ జంతువులన్నిటికీ కూడా మనం పేర్లు పెట్టాం. అన్నిటికీ పేర్లు ఉన్నాయి. కానీ ఏ పేరు మనల్ని రక్షిస్తుంది, ఏ నామము మనల్ని రక్షిస్తుంది అంటే యేసు అనే నామము. యేసు క్రీస్తు అనే నామంలో మాత్రమే రక్షణ. భూమి మీద సమస్త మానవులు రక్షించబడడానికి దేవుడు పెట్టిన ఒకే ఒక నామము, అదే ప్రభువైన యేసు క్రీస్తు. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 3:17 దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము కూడా రక్షించబడాలనేది దేవుని ఏర్పాటు. ఎలాగ రక్షించబడగలం అనే అంశం మీద మొదటి మాట, ఎలాగ రక్షణ పొందుతున్నామంటే యేసుక్రీస్తు అనే నామము వలననే రక్షణ. రెండవదిగా చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే రక్షణ. యేసయ్య చెప్తున్నారు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నా సహోదరుడా, సహోదరి, నిజమే, పరలోకం అనేది నిత్యత్వం కలిగింది, నిత్యము ఉండేది. ఈ భూమి మీద మన జీవితాలు ఇవన్నీ టెంపరరీ. దేవుని రాజ్యం, ఒక ఆత్మ, ఒక మనిషి వెళ్ళాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించాలి. ఈ భూమి మీద యేసును విశ్వసించకపోతే ఏ ఒక్కడు కూడా పరలోకమందున్న తండ్రి ఇంటికి రాలేడు అని ప్రభు చెప్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. నిత్య జీవం పొందాలి, రక్షించబడాలి అనేది దేవుని ప్రణాళిక. ఆ రక్షణకు మొదటిగా ఆయన ఒక నామాన్ని ఇచ్చారు. రెండవదిగా మనం చూస్తే ఆయన కుమారుని ద్వారా రక్షణ. ప్రియబిడ్డలారా, నామము వేరు, కుమారుడు వేరు కాదు. దేవదూత చెప్తున్నమాట యోసేపుతో, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె యొక్క కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరును పెట్టుదువు. ఎలయనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అంటే రక్షకుడు, మన పాపముల నుంచి మనను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. యేసు అనే నామం మనల్ని రక్షించే నామం. రెండవదిగా ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే రక్షణ. మూడవదిగా మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 2:21 ఆ దినమున ప్రార్థన చేయి వారందరూ కూడా రక్షించబడుదురు అనేది. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని బిడ్డలారా,
రక్షణ పొందిన ఒక వ్యక్తికి ప్రార్థనా జీవితం ఎంత అవసరమో ఒకసారి చూడండి. ఒక భక్తుడు ఏమని చెప్పాడు అంటే, ఏ బ్రేక్ ఇన్ ప్రేయర్ ఈజ్ ఏ బ్రేక్ ఇన్ ఫెయిత్, ఏ బ్రేక్ ఇన్ ఫెయిత్ ఈజ్ ఏ బ్రేక్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. ప్రార్థన అనేది ఆగిపోయిందంటే విశ్వాసం అనేది కట్ అయిపోయిందని అర్థం. విశ్వాసం కట్ అయిందంటే దేవునితో నీకున్న సహవాసం కూడా కట్ అయిపోయిందని అర్థం. చాలాసార్లు ప్రార్థన చేయడానికి టైం లేదండి. ఈ మధ్య నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఈ మధ్య ప్రార్థనకు నేను దూరం అయిపోయాను, చాలా మాటలు వింటూ ఉంటాం. ఇది చాలా చాలా సీరియస్గా ఆలోచించవలసిన మాట. ప్రార్థనకు దూరం అయిపోయాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు అని ఈ మాటలు మనం చెబుతున్నామంటే చాలా ప్రమాదంలో మనం పడినట్లు లెక్క. ఎందుకంటే ప్రార్థనే మనల్ని రక్షించేది. ప్రార్థన చేయవారే ఆ దినమందు రక్షించబడతారు. ఆ దినము ఏ దినమైనా ప్రార్థన మనం రక్షించేదని వాక్యం సెలవిస్తాం. ప్రార్థన అనేది దేని బిడ్డరా, నువ్వు మోకాళ్ళ మీద చేస్తావా, కూర్చొని చేస్తావా, పడుకొని చేస్తావా, నడుస్తూ చేస్తావా, ఎక్కడా కూడా దేవుడు కండిషన్ పెట్టలేదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, నమ్మి ప్రార్థన చేయండి. అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఆయన నామములో ప్రార్థన చేయండి, ఆత్మతో ప్రార్థన చేయండి, మనస్సుతో ప్రార్థన చేయండి, నోటితో ప్రార్థన చేయండి, ఏకాంతంగా ప్రార్థన చేయండి, కుటుంబంతో ప్రార్థన చేయండి, సంగమంతో ప్రార్థన చేయండి. దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాత్రంతా తండ్రితో మాట్లాడుతుండేవారు. ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి, ఇంకను చాలా చీకటి ఉండగానే ఏకాంతముగా వెళ్ళి తండ్రితో మాట్లాడేవారు. ఈరోజు మన ప్రార్థనకి ఎన్నో ఆటంకాలు. ఫోన్ డిస్టర్బెన్స్, టీవీ డిస్టర్బెన్స్, మనుషులు డిస్టర్బెన్స్, మెసేజ్లు డిస్టర్బెన్స్, ఎన్నో రకాలుగా మనం కల్పించుకుంటున్న ఆటంకాలు ప్రార్థనకు. ప్రార్థన ఎంత గొప్పదో విలువ తెలియక వెంటనే ఆ ప్రార్థన పక్కన పడేసి ఆపేసి వెంటనే మిగిలిన వాటి వైపు మనం తిరిగిపోతున్నాం. కారణం ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలియట్లేదు. ప్రార్థన అంటే పరలోకపు తండ్రితో సహవాసం, పరలోకపు తండ్రితో సంభాషణ. ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. అపొస్తలుల కార్యాలు 2:40 వచనంలో మూర్ఖులకు వేరై రక్షణ పొందండి అని బైబిల్ చెప్తుంది. మరొక చోట ఇది మూర్ఖతరము వారులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను. దుష్టతరం ఇది దుష్టతరం. కడవరి దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం దేని బిడ్డలారా. కాబట్టి మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరై దూరంగా ఉండాలి. ఎక్కడ చూసినా మూర్ఖత్వం పెరిగిపోతుంది. లోబడేవాళ్ళు చాలా తక్కువ. లోబడేవాళ్ళు ఇది మంచి మాట, మనం ఇది ఆలకిద్దాం, ఇది మంచి పని మనం ఇలా చేద్దాం, ఇది మంచి విషయం ఆలకిద్దాం, ఇది మంచి విషయం లోబడదాం, ఇది మంచి విషయం ఇలా ప్రవర్తిద్దాం, ఇది మంచిది ఇలాగ జీవిద్దాం అనేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు చేసేది మంచిది కాకపోయినా, చెడ్డదైనా, నష్టమైన, అది ఎన్ని రకాల సమస్యలకు గురి చేసేదైనా సరే, అవును అయినా పర్లేదు, నేను అలాగే బ్రతుకుతాను, నేను అలాగే జీవిస్తాను, నేను అలాగే ఉంటానని అటువంటి మూర్ఖులు ఎక్కువైపోతున్న రోజులు ఈ రోజులు ప్రియులారా. కాబట్టి మూర్ఖులకు వారికి వేరై నువ్వు ప్రత్యేకంగా జీవించినప్పుడే ఈ రక్షణను నువ్వు పొందగలుగుతున్నావు. అలాగే అపొస్తలుల కార్యాలు 13:26 కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:2 కానీ బైబిల్ చెప్తుంది, సువార్త ద్వారా మనం రక్షించబడుతున్నాం. దేవుని వాక్యము, సువార్త దేవుని వాక్యం. దేని బిడ్డలారా, ఈ భూమి అంతటా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ఈ సువార్త దేవుడే ప్రకటిస్తున్నాడు. ఆయన సేవకులు పంపించి ప్రకటింపచేస్తున్నాడు. టీవీల ద్వారా ప్రకటింపచేస్తున్నాడు, పత్రికల ద్వారా ప్రకటింపచేస్తున్నాడు. వీధి సువార్తల ద్వారా దేవుడే అనేకులను లేవనెత్తి ప్రకటింపచేస్తున్నాడు. ఈ సువార్త సకల జనములకు సాక్షార్థమై
ప్రకటించబడుతుంది. ఎందుకంటే నేను వినలేదు, నాకు చెప్పలేదు, లేకపోతే నేను అయ్యా లోబడేవాడిని, నాకు అస్సలు తెలియదండి విషయం అని రేపొద్దున అక్కడ చెప్పడానికి వీల్లేదు. అందరికీ అంతటా ఈ సువార్త ప్రకటించబడాలి. కాబట్టి దేవుడు అందరికీ ఆయన బాధ్యతగా ఈ సువార్తను ప్రకటింప చేస్తున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు, ప్రవక్తలను పంపిస్తున్నాడు, అపోస్తలను పంపిస్తున్నాడు, ప్రియులారా సేవకుల్ని, సువార్తికులను పంపిస్తున్నాడు. అనేక రకాల దేవుడు తన దాసులను పంపించి అనేకులను ప్రేరేపించి ఈ సువార్తను ప్రతి చెవికి, ప్రతి హృదయానికి కూడా వినబడేలాగా దేవుడు వినిపింప చేస్తున్నాడు. కానీ మనుషులు వాటిని గ్రహించలేకపోతున్నారు. ఇది మతం అనుకుంటున్నాం. నా జీవితంలో చాలా సంవత్సరాలు ఇది మత ప్రచారం అనుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాడిని. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎవరైనా చెబుతుంటే సువార్త చాలా కోపపడి వారిని అసహించుకొని బూతులు తిట్టి వారిని భయపెట్టి బెదిరించి రకరకాలుగా బ్రతికేవాడిని. దేవుని ప్రియమైన బిడ్డలారా, మా ఇంటికి ఒక దావీజనుడు వస్తుంటే అత్తవాను ఆయన్ని బెదిరించేవాడిని, తిట్టుకునేవాడిని. ఆయన వస్తున్నాడంటే ఆయన ముఖం చాలా కోపంగా చూసేవాడిని. కొద్దిమంది ప్రభుని గురించి నాకు చెబుతుంటే సహోదరులు ఒక బైబిల్ తీసి అక్కడ కృష్ణాలేసి కాల్చేశాను. దేని బిడ్డ తెలియక అవిశ్వాసిగా చేశాను కాబట్టి దేవుడు ఆయన కృపచేత నన్ను క్షమించాడు. దేవుడు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన గ్రంథాన్ని కాల్చగలమేమో, ఆయన సేవకులను చంపగలమేమో, కానీ యేసును ఏమీ చేయలేవు. ఆయన సజీవుడు, మాట్లాడే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన మహిమలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు, ఆయన ఔన్నత్యంలో మార్పు లేదు. దేని బిడ్డ, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూడగలుగుతావు, ఆయన స్వరాన్ని వినగలుగుతావు, ఆయన మహోన్నతమైన ప్రణాళికను గ్రహించినట్లయితే దేవుడు నిన్ను గొప్ప పాత్రగా వాడుకుంటాడు. దేని బిడ్డ, సువార్త ఇది మనల్ని రక్షించే సువార్త. ఇది అవిశ్వాసులకు, లోకస్తులకు, భక్తిహీనులకు, నశించిపోతున్న వారికి ఎర్రితనంగా ఉంటుంది ఈ సువార్త. కానీ రక్షించబడుతున్న వారికి ఇది దేవుని శక్తిని సప్లై చేస్తుంది. రక్షించబడుతున్న వారికి ఇది జీవాన్ని దయచేస్తుంది. దేని బిడ్డ, తెలియక, రుచి తెలియనంతసేపు మనం విరోధంగా ఉంటాం. కానీ ఒక్కసారి రుచి చూస్తే ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సరే మనం తెగించేస్తాం. నిజమే, అంత గొప్ప శక్తి, అంత గొప్ప రుచి, అంత గొప్ప నెమ్మది, అంత గొప్ప నిరీక్షణ ఇందులో ఉన్నది. నేను బిడ్డ, నా బ్రతుకును మార్చిన యేసయ్య, చెడిపోయిన పడిపోయిన నా బ్రతుకును బాగు చేసిన యేసయ్య నిన్ను బాగు చేయగలడు. ఈ సువార్త విను ప్రియ తమ్ముడు, చెల్లి, నా సహోదరుడా, సహోదరి. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక ఈ సువార్త నీకు దేవుడు ఎందుకు వినిపింప చేస్తున్నాడో, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించు. అపొస్తలుల కార్యాలు 16:31 రోమపత్రిక 1:16 కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ద్వారా రక్షించబడుతున్నాం. దేవుడు ఉన్నవాడు అనువాడు, దేవుడు ఆత్మ అన్నాడు. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన్ను అడుగువారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మాలి. దేవుని నమ్మడానికి దేని బిడ్డలారా, విశ్వాసం అనేది తప్పనిసరిగా మనం చెల్లించవలసిన వేళ. ఆయన ధనము కోరట్లేదు, మన నుంచి వెండి బంగారాలు కోరట్లేదు, కానీ ఆయన కోరుచున్నది ఏంటో తెలుసా? నమ్ము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసము ద్వారానే రోగులు బాగుపడుతున్నారు, విశ్వాసము ద్వారానే బంధకాల నుంచి విడుదలవుతున్నారు, విశ్వాసము ద్వారానే నెమ్మది, సమాధాన, సంతోషాలు పొందుకోగలుగుతున్నారు, విశ్వాసము ద్వారానే ఆత్మకు రక్షణ, విశ్వాసము ద్వారానే పాప క్షమాపణ, విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి నివాసం చేస్తున్నారు, విశ్వాసము ద్వారా దేవుని రాజ్యానికి మనలను వారసులుగా చేశాడు, విశ్వాసము ద్వారానే దేవుని పిల్లలుగా అధికారం ఇచ్చాడు, విశ్వాసము ద్వారానే
ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం. నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలని ఆశపడుతున్నావా? విశ్వసించు. నీ జీవితంలో కార్యం జరగాలని ఆశపడుతున్నావా? విశ్వసించు. ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుని చిత్తానికి విరోధమైన వాటిని అడుగుతూ ఉంటాం. దేవునికి ఇష్టం లేని వాటిని అడుగుతూ ఉంటాం. దేవుని నామానికి అవమానం తెచ్చే వాటిని అడుగుతూ ఉంటాం. మన జీవితానికి కష్టాలు కన్నీరు తెచ్చే వాటిని అడుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు వాటిని ఇవ్వడం. దేవుడు ఇచ్చేది చాలాసార్లు మనకు అర్థమవదు, కానీ ఆయన ఇచ్చేది, ఆయన చిత్త ప్రకారం ఇచ్చేది మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు వస్తాయి. ఆయన ఇచ్చేది నెమ్మది, ఆయన ఇచ్చేది సంతోషం, ఆయన ఇచ్చేది ఆశీర్వాదం. ఆయన ఇచ్చేది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల ఆటుపోట్లు వచ్చినా సరే చెక్కు చెదరదది. ఎందుకంటే ఇచ్చిన ఆయన అటువంటిది ఇస్తూ ఉంటాడు. మన తల్లిదండ్రి మనకు మంచి ఇస్తారే, మన పిల్లలకు మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఇవులు ఇస్తాం. ఆయన ఎంత మంచివాడు! ఆయన ఇలాంటి మంచివారు ఎవరైనా ఉన్నారా? ఆయన మనకు ఎటువంటివి ఇస్తాడో తెలుసా? మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైనవి ఇస్తాడు. ప్రియబిడ్డ, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం ఎలా పొందుకోగలం? దేని బిడ్డ, మొదటిగా వాక్యం వినాలి, చదవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన వాక్యం ఎప్పుడైతే వింటావో, ధ్యానిస్తావో, విశ్వాసం ఆటోమేటిక్గా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన మాటలు, సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటావో సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తూ ఉంటుంది. సత్యం తెలుసుకున్నప్పుడే విశ్వాసం కలుగుతుంది. దేవుని బిడ్డ, సత్యవంతుడు దేవుడు, సత్యవంతుడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేది వాడైనా ఆయనే సత్యం. ఆయన లాంటి సత్యము చెప్పేవారు ఈ లోకంలో, ఈ సృష్టిలో ఎవ్వరు లేరు. రోమపత్రిక 10:10 మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొనడం ద్వారా రక్షించబడతాం. హృదయంలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో మన నోటితో ఒప్పుకోలు కూడా చాలా ప్రాముఖ్యం. కేవలం హృదయంలో విశ్వాసం నుంచి నువ్వు మౌనంగా రక్షణ పొందలేవు. కానీ యేసును ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకోగలుగుతున్నావో, ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు కూడా క్రియలతో కూడింది. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రివిడ, హృదయంలో విశ్వాసం అనేది కంటికి కనబడదేమో, కానీ నోటితో ఒప్పుకోలనేది ఒక క్రియ. నోటితో ఒప్పుకోలనేది ఒక క్రియది. మనం చేసే విశ్వాసము, దానికి సంబంధించిన క్రియలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అలాగే నోటితో ఒప్పుకోవడం అనేది కూడా విశ్వాసపు క్రియది. ఆ క్రియ జరిగినప్పుడే మనం రక్షించబడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తును నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ప్రభువును ఒప్పుకుంటున్నప్పుడు మనుషుల ముందు ఒప్పుకోగలుగుతున్నావా? నీ ప్రజల ముందు నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? నీ బంధువుల ముందు, నీ రక్త సంబంధాల ముందు, నీ ఇంటి వారి ముందు ఒప్పుకోగలుగుతున్నావా? నిజమే, ఒప్పుకుంటే చాలా కష్టం, ఒక్కొక్కసారి నష్టం, ఒక్కోసారి అవమానం, ఒక్కోసారి చాలా భయంకరమైన పరిస్థితులు. విశ్వాసం ఎప్పుడు కూడా క్రియలతో కూడింది. క్రియలు లేని విశ్వాసం మృతం. హృదయంలో విశ్వసించి నువ్వు బయట వేరే పనులు చేస్తే రక్షణ పొందలేవు. హృదయంలో ప్రభు మీద విశ్వాసం ఉంది, కానీ బయట నువ్వు మనుషుల భయాలను బట్టి వేరే కార్యక్రమాలు చేస్తే రక్షణ పొందలేవు. ఎప్పుడు కూడా రక్షణ ఎప్పుడు సంపూర్ణం అవుతుందంటే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు. ఈ రక్షణ ఎలా పొందగలమంటే దేని బిడ్డారా, మరొక మాట ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగి చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం. పరిశుద్ధాత్ముడు మనకు ఎటువంటి దుఃఖం కలుగు చేస్తాడంటే మన పాపములను గురించి మొదటగా పశ్చాత్తాపం కలుగు చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి యొద్ద ఎంతోమందికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసినని చెప్పి నా తప్పును ఒప్పేసుకుంటాను అని ఆ యొక్క కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి తిరిగాడో రక్షణ అప్పుడు ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ కుమారుడు రావడం చూసి తండ్రి పరిగెత్తుకొని వచ్చి కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ప్రియబిడ్డలారా, ఆ కొడుకు చెప్పే మాటలన్నీ విన్నాడో, విని వెంటనే
ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయిన నా కుమారుడు బ్రతికొచ్చాడు అని సంతోషించి మొదటగా వీడికి వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం తొడగండి, ఇదిగో చెప్పులు తొడగండి, ఇదిగో ఉంగరం తొడగండి అని దేని బిడ్డారా ఆ తండ్రి ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వాటిని ధరింపచేశాడో కుమారుడికి, ఆ కుమారుడు రక్షించబడ్డాడు. ఆ కుమారుడు కానీ తండ్రి వైపు తిరిగి రాకపోతే, ఆ కుమారుడు కానీ తన నోటితో మాట చెప్పకపోతే ఒకవేళ పొందేవాడు కాదు. మౌనంగా ఉంటే రక్షణ పొందలేవు. ప్రియబిడ్డ, ఇక్కడ బైబిల్ చెప్తుంది, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఏమొస్తుందో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. లోకానుసారమైన దుఃఖం ఉంటుంది. నాకు డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు తినడానికి సరైన లేవు, నాకు సరైన బట్టలు లేవు, నాకు బంగారం లేదు, నాకు వెండి లేదు, నాకు కారు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు డబ్బులు లేవు, ఇవన్నీ లేవని, లోక సంబంధమైనవి లేవని ఏడుస్తూ ఉంటాను చూసారా? ఇది లోకానుసారమైన దుఃఖం. ఇది మరణానికి దారితీస్తుంది, ఇది నష్టానికి దారితీస్తుంది. ఆత్మరక్షణకు సంబంధించింది కాదు ఆ దుఃఖం. కానీ ఎప్పుడైతే మన పాపములను మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, పశ్చాత్తాపడతామో, ఆ పశ్చాత్తాపం కన్నీటితో ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అనే మాట మన నోటమట కన్నీటితో వస్తుందో అది దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణలోకి నడిపిస్తుంది. ఈరోజు చాలామంది దేని బిడ్డారా రక్షణ పొంది వెనుకకు జారిపోవడానికి కారణం ఇదే. రక్షించబడి కూడా ఏదో ఒకరోజో, ఒక వారమో, ఒక నెల, ఒక సంవత్సరం ఉండి మళ్ళీ వెనుదిరిగిపోయి మళ్ళీ పాత గతించిన జీవితంలో చేసిన పాపాలు ఏమైతే విడిచిపెట్టి ప్రభులోకి వచ్చారో మళ్ళీ ఆ పాపాల వైపే తిరిగిపోవడం కారణం ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే నిజమైన పశ్చాత్తాపం వారికి రాలేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన కన్నీరు వారు విడిచిపెట్టలేదు. కన్నీరు లేదు, ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, అసలు రక్షణ అంటే తెలియదు, దేవుని సన్నిధి అంటే అసలు వారికి అసలు ఏమాత్రం టేస్ట్ చూడకుండానే, అసలు రక్షణ అంటే మీనింగ్ తెలవకుండానే రక్షణ పొందేసామంటూ ఉంటారు. ప్రియబిడ్డ, నీ హృదయం ప్రభువులో స్థిరముగా ఉండాలి అంటే, ప్రభుని విడిచిపెట్టకుండా నాగట మీద చేయి వేసి నువ్వు కడ వరకు వెనుదిరగకుండా నీ ప్రయాణం ముందుకు సాగాలి అంటే ప్రారంభంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. రిపెంటెన్స్ ఓన్లీ వే టు కనెక్ట్ విత్ గాడ్. ప్రభుతో నువ్వు జత చేయబడ్డానికి పశ్చాత్తాపం ఒక్కటే మార్గం. పశ్చాత్తాపం తప్ప వేరొక అవకాశం లేదు. మందిరానికి వచ్చినంత మాత్రాన ప్రభుతో కనెక్ట్ అవ్వలేవు. వాక్యం చదివినంత మాత్రాన ప్రభుతో కనెక్ట్ అవ్వలేవు. దేని బిడ్డ, ప్రార్థన చేసినంత మాత్రాన కనెక్ట్ అవ్వలేవు. ఉపవాసం చేసినంత మాత్రాన కనెక్ట్ అవ్వలేవు. పాటలు పాడినంత మాత్రాన కనెక్ట్ అవ్వలేవు. అసలు మొదట కనెక్షనే లేకుండా ప్రభుతో ఎలా కనెక్ట్ అవుతావు? ప్రభుతో కనెక్ట్ అయ్యేది ఏంటో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాపాలను గురించి పశ్చాత్తాపడతాడో, కన్నీరు విడుస్తాడో, దేవుడు క్షమించడకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి, ఆయన రక్తం ఆయనను సేవించడానికి శుద్ధి చేస్తుంది, సిద్ధపరుస్తుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో అంతము వరకు సహించిన వాడే రక్షించబడను. అంతము, రక్షించబడిన నాట నుండి చివరి రోజు వరకు మనందరం కూడా బర్త్డేలు జ్ఞాపం చేసుకుంటాం. ఎందుకంటే ఏ నరుడికి తన డెత్ డే తెలీదు. ఏ నరుడు తన ప్రయాణం చివరి రోజు ఏ రోజు అనేది ఎవ్వరికీ తెలీదు. ఏం బిడ్డలారా, మనకి పలా రోజు చివరి రోజు అని ఏ మనిషికి ఆ మనిషి తెలిసిపోయింది అనుకోండి, అసలు వారి జీవితం వేరేగా ఉంటుంది. పరీక్షలో పేపరు ముందుగానే పిల్లలకు తెలిసిపోయింది అనుకోండి, లీక్ అయిపోయింది అనుకోండి, వారు ఫస్ట్ క్లాస్ వచ్చేస్తారు, అందరూ పాస్ అయిపోతారు. కానీ అది సరైన పాస్ కాదు. ఒక వ్యక్తి ఏ ప్రశ్న వస్తుందో తెలియదు కాబట్టి అన్నీ చదువుతాడు, బాగా చదువుతాడు. తనలో ఎంత టాలెంట్ ఉందనేది ఎప్పుడు తెలుస్తుందంటే తనకు పరీక్ష పేపర్ ముందుగా లీక్ అవ్వకుండా ఉంటేనే. ఇది కూడా అంతే. రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. మన ప్రయాణం ఎప్పుడో ముగింపు తెలీదు. కనుక ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు, ఇదే చివరి రోజు అయితే నేను సిద్ధంగా ఉన్నానా, ఇదే చివరి రోజు అయితే నేను సమాధానంగా ఉన్నానా మనుషులందరితో, ఇదే చివరి రోజు అయితే నేను అందరిని ప్రేమించగలుగుతున్నానా,
ఒకసారి ప్రశ్నించుకుంటాం, ఇంత కష్టపడి సంపాదించాం, ఇదంతా విడిచిపెట్టేయాలి. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన జ్ఞానం నీకు వస్తుందో ప్రతిరోజు దేవుని కోసం సిద్ధంగా ఉంటావు. మనిషి భ్రమపడుతున్నాడు, ఇంకా నాకు బోల్డ్ ఆయుష్ ఉంది, ఇంకా ఉంది. ఈవెన్ ఆసుపత్రిలో రేపో మాపో చనిపోయే వాళ్ళకి కూడా నిరీక్షణ ఉంటుంది చాలా. ఇప్పుడప్పుడే చావను, ఇంటికి వెళ్తాను, జాగ్రత్తగా నేను డిశ్చార్జ్ అవుతాను, మళ్ళీ లెగుతాను, మళ్ళీ నడుస్తాను, మళ్ళీ తింటాను, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ ఆ పని చేస్తాను, మళ్ళీ ఉద్యోగం చేస్తాను అనుకుంటారు. అంతే, వారి సమయం అయిపోయిందనే విషయం వారికి తెలియదు. దేని బిడ్డ, అందుకే బైబిల్ చెప్తుంది అంతము వరకు సహించాలి. మనం ప్రతిరోజు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈ భూమి మీద మన ఆత్మీయ ప్రయాణం ఎంతో విలువైనది. ఆత్మీయ జీవితం చాలా విలువైనది. ఆత్మీయ జీవితం బాగుంటేనే నీ బయట జీవితం బాగుంటుంది. నీ ఆత్మీయ జీవితం బాగోకపోతే, ప్రభుతో నీకున్న ఆత్మ సంబంధం సరిగ్గా లేకపోతే బయట నువ్వు ఎలాగుంటావు? ప్రియబిడ్డ, రక్షణ ఎలా పొందాలి అంటే దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మనల్ని రక్షించడానికి దేవుని కుమారుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద మన పాపముల నిమిత్తం వధించబడ్డాడు. ఆయన చంపబడి ఇష్టపూర్వకంగా మన కోసం తన ప్రాణం పెట్టి చంపబడి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ సజీవుడైన పునరుద్ధరుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. చలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే తండ్రి వారి ఆత్మ రక్షించబడుటకు సహాయం దయచేయండి నాయనా. వారు మీకు దగ్గరగా సమీపస్తులుగా ఉండేటకు సహాయం దయచేయండి. మీరు సిలువలో వారి కోసం కార్చిన, మా అందరి కోసం చిందించిన రక్తముతో బిడ్డలు కడగండి. ప్రతి బిడ్డ హృదయంలో, కుటుంబంలో నెమ్మది దయచేయండి ఆయన, సమాధానం దయచేయండి ప్రభువా. నాయన, రక్షణ ఎలాగ పొందాలో అనేక విషయాలు మేము ధ్యానించాం. ఈ మాటలు నాయన వ్యర్థము కాకుండా వారి హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయండి. వారి ఆత్మలకు రక్షణ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.